దిస్ ఈస్ ద పికాక్ లేక్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్యంత భారీ లేక్ ఏదంటే ఎస్ ఇదే పికాక్ లేక్. దీని బఫర్ జోనే దాదాపు 24 ఎకరాలు. నిజామ్స్ కాలంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ దీన్ని ఇప్పుడు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. ఇక్కడ వన్యప్రాణులు లేవు, ఏవీ లేవు అని చెప్పేసి ఇంకొక మాట అనడం జరిగింది. రైట్, ఇక్కడ జింకలున్నాయి. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా. 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. అంటే దీని గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ నిజంగానే గుంటనక్కలు లేవు అని ప్రూవ్ చేయడం మాత్రమే నా కర్తవ్యం. రైట్, ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? ఎంతో కష్టపడి ఈ లేక్ ని చేరుకోవడానికి పొద్దున్నుంచి నానా తంటాలు పడి హైదరాబాద్ హెచ్సియు చుట్టూ, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ రౌండ్లు కొడితే గుట్టల్లోంచి, రాళ్లలో నుంచి, రప్పల్లో నుంచి నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాను. సో దిస్ ఈస్ ద పికాక్ లేక్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్యంత భారీ పెద్ద అయిన లేక్ ఏదంటే ఎస్ ఇదే పికాక్ లేక్. దీని బఫర్ జోనే దాదాపు 24 ఎకరాలు. 24 ఎకరాలు అని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రీసెంట్ గా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్సిలో ఉన్నటువంటి 400 ఎకరాలు భూమి ఏదైతే ఉందో ఐఎంజీకి సంబంధించినటువంటి భూమి, అది బేసిక్ గా ప్రోబిటెడ్ భూమి. ఇది ఆ భూమికి సంబంధించిన దాంట్లో లేకే అన్నమాట. సో ఈ ప్రోబిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి లేకే ఈ పికాక్ లేక్. రైట్, ఈ ప్రోబిటెడ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, మీరు TSIIC లో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే సర్వే నెంబర్ 25 కొట్టి చూస్తే మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. ఇదే ఆ అటవీ ప్రాంత భూమి. సో ఏదైతే ఇందులో గుంటనక్కలు తప్ప ఎటువంటి వన్యప్రాణులు లేవు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. అంతెందుకు అధ్యక్ష, నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా. 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన ఎంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. అయితే నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అసలు వన్యప్రాణులు ఉన్నాయా లేవా, నిజంగా గుంటనక్కలే ఉన్నాయా, లేకపోతే గుంటనక్క మాటలు ఎవరైనా చెప్తున్నారా గుంటనక్క కింద అని చెప్పేసి డౌట్ వచ్చింది నాకు. ఆ డౌట్ కారణంగానే నేను ఈ రోజు మొత్తం అంతా జల్లెడేసి పెట్టిన. సో ఇదంతా మొత్తం ఫారెస్ట్. హైదరాబాద్ లో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉందన్న విషయం ఇప్పటికొచ్చి ఎంతమందికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఐ వాంట్ టు షో యూ టుడే లైక్ దిస్ ఈస్ ద ఫారెస్ట్. ఇది హెచ్సిలో ఉన్నటువంటి ఫారెస్ట్. ఇది మొత్తం కూడా హెచ్సిలో ఉన్నటువంటి ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ కి ఆనుకుని ఈ పికాక్ లేక్ కి, ఇది పికాక్ లేక్. సో దీని బఫర్ జోనే దాదాపు 24 ఎకరాలు. 24 ఎకరాలే దీని బఫర్ జోన్ అంటే ఇది ఎంత పెద్ద లేకో మీరు అర్థం చేసుకోండి. అని దీనికి సంబంధించింది ఏదైతే ఉందో 400 ఎకరాలు, దీన్ని ఐటీ అంటే దీన్ని అమ్మేసి ఐటీ పరిశ్రమ కడతాను అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. ఇక్కడ వన్యప్రాణులు లేవు, ఏవీ లేవు అని చెప్పేసి ఇంకొక మాట అనడం జరిగింది. రైట్, ఇక్కడ జింకలున్నాయి, ఇక్కడ నెమళ్ళున్నాయి, ఇందులో తాబేళ్లున్నాయి. అసలు ఈ అడవి ప్రాంతంలో ఈ భూమికి సంబంధించిన వరకు ఎన్నో అన్డేంజరస్ యానిమల్స్ నిజంగానే ఉన్నాయి. అండ్ రైట్ నౌ వీఆర్ షోయింగ్ దిస్, అండ్ దిస్ ఈస్ ద
ల్యాండ్, ఇది ప్రోబిటెడ్ ఏరియా, ఇది సర్వే నెంబర్ 25 కి సంబంధించిన ఏరియా. అండ్ ఇదే ఫారెస్ట్ భూమి. ఇది నిజామ్స్ కాలంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ దీన్ని ఇప్పుడు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సో అంటే దీని గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ నిజంగానే గుంటనక్కలు లేవు అని ప్రూవ్ చేయడం మాత్రమే నా కర్తవ్యం. అండ్ దీనికి సంబంధించి అంటే ఈ లేక్ విస్తీర్ణం చూసుకుంటే ఇది చాలా అతి పెద్ద లేక్. ఇది హెచ్సికి సంబంధించి అతి పెద్ద లేక్. అండ్ అదే హెచ్సిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బఫెలో లేక్ ఉంది, అలాగే క్రేన్ లేక్ ఉంది. దాదాపు 4-5 లేక్స్ ఉన్నాయి హెచ్సిలో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ 24 ఎకరాలే బఫర్ జోన్ ఉందంటే ఈ లేక్ విస్తీర్ణం ఎంత పెద్దదో మీరే అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రీసెంట్ గా హైకోర్టులో ఈ ల్యాండ్ మీద ఉన్న లిటిగేషన్ అంటే ఈ ల్యాండ్ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ కేసుని కొట్టి చూసుకోవడం జరిగింది. సో ఇది ప్రెసెంట్ ఐఎంజిఏ పేరు మీద ఉంది. ఇది ఐఎంజిఏ పేరు మీద ఉంది. మీరు కావాలంటే వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. TSIIC అనే వెబ్సైట్ లో ప్రోబిటెడ్ ఏరియా అని చెప్పేసి ఉంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే సర్వే నెంబర్ 25 ప్రకారం ఈ ల్యాండ్ ఇది ప్రోబిటెడ్ ఏరియాలో ఉంది. సో ఆ ప్రోబిటెడ్ ఏరియాకి సంబంధించిన నేను మళ్ళీ చెప్తున్నా సర్వే నెంబర్ 25 ల్యాండ్ ఇదే. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి ఒకసారి ES లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే గనక అందులో క్లియర్ కట్ గా కనబడుతుంది. ఈ ల్యాండ్ కి సంబంధించిన వరకు ఇది IMGA పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ఇది. అండ్ మోర్ ఓవర్ దీన్ని సాప్ కింద కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది ప్రెసెంట్ IMGA పేరు మీద ఉంది. అండ్ సాప్ పేరు మీద చూపించే ప్రయత్నంగా ఎక్కువగా చూపిస్తున్నారు. బట్ అటు తిరిగి ఇటు తిరిగి దీన్ని అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో దాదాపు 800 అంటే ఇదే IMGA ల్యాండ్ కి సంబంధించి మామిడిపల్లిలో కూడా 440 ఎకరాలు ఉంది. మొత్తం 840 ఎకరాలు. దానికి సంబంధించి ఇది 400 ఎకరాలు. ఇందులో హెచ్సిలో మాత్రమే 400 ఎకరాలు ఉంది. ఇది నేను మీకు చూపించే ప్రయత్నంగానే అంటే ఈ పికాక్ లేక్ కి సంబంధించి 24 ఎకరాలు అంటే మిగతాదంతా ఎంత దూరం ఉందో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ వన్య ప్రాణులు నిజంగా ఉన్నాయి. నేను మీకు అవి నిజంగా కాదు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఆ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి కొన్ని భూముల గురించి మనం అందరం విన్నాము. సో IMGA ఇది వరకు 2003లో స్థాపించినటువంటి IMGA ఏదైతే ఉందో ఈ ఫ్లోరిడాకి సంబంధించిన అటువంటి కంపెనీ ఇక్కడ హైదరాబాద్ లో తీసుకురాబోతున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఒక స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ఏదైతే ఇక్కడ స్థాపించబోతున్నామని అప్పట్లో 840 ఎకరాలు తెలంగాణలో దాదాపుగా దానికోసం కేటాయించబడింది. అయితే అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అది కోర్టుకి వేయడం జరిగింది. దాన్ని ఆ పిటిషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాన్ని అలాగే కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే ఆ భూముల గురించి రీసెంట్ గా పల్స్ న్యూస్ లో రేవతి ఒక వీడియో చేయడం జరిగింది. రైట్. అయితే అదే భూముల గురించి మొన్న రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో ప్రస్తావించారు. అంటే ఇక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవు. సో ఈ భూమికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ చేసి ఐటీ సెక్టర్ వాళ్ళకి అంటే ఐటీ కారిడార్ నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ ఎలాంటి వన్యప్రాణులు ఉన్నాయా లేవా అనేది ఇక్కడ నేను చూపించే ప్రయత్నంగా అయితే హెచ్సిలోకి వచ్చాను. సో హెచ్సిలో క్లియర్ కట్ గా ఇక్కడ వన్యప్రాణులు జింకలు కనబడుతున్నాయి. చూడండి, క్లియర్ గా చూడండి, జింకలు కనబడుతున్నాయి మనకి. అండ్ ఇంకొకటి ఇది అడవి భూమి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన భూమి. సో ఈ అడవి భూమిలో దాదాపు చాలా వరకు వన్యప్రాణులు నా కళ్ళతో నేను చూశాను. సో నేను దానికి అంటే ఆ ప్రూఫ్ కారణంగా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నంగానే ఈ జింకలు. సో ఈ అడవి భూమిలో జింకలు ఉన్నాయి. ఈ అడవి భూమిలో వన్యప్రాణులు ఇంకా తిరుగుతున్నాయి. సో ఈ భూమిని కూడా తెలంగాణకి సంబంధించిన సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో దాన్ని కూడా అమ్మేసి మిగతా విషయాలైతే మీకు క్లియర్ గా విజయారెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఈ చూపించే ప్రక్రియలో ఈ రోజు అయితే నేను మీకు జింకల్ని చూపిస్తున్నాను. సార్ హెచ్సియూలో చాలా వరకు వన్యప్రాణులు ఉన్నాయి. ఈ లో ఫ్లోరిడాలో ఉన్నటువంటి కంపెనీ ఒకటి అందరికీ తెలిసింది IMG కంపెనీ, స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ. సో ఆ కంపెనీ అంటే ఆ స్పోర్ట్స్ IMG కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద స్పోర్ట్స్ వాళ్ళు అందులో తయారై బయటకు వచ్చారు. సో అలాంటి కంపెనీ మన తెలంగాణ రాష్ట్రంలో
అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. సో 2004లో దానికి శ్రీకారం చుట్టారు. IMGA అనే పేరుతోటి ఇక్కడ బెల్లిరావు అనే వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు చుట్టాలు అని చెప్పబడుతున్నటువంటి పేరు నేను విన్న దాని ప్రకారం. సో బెల్లిరావు ఈ IMGA కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అతనికి ఇంకొక పార్ట్నర్ ఎవరంటే ప్యాట్రావ్, నథింగ్ బట్ హిజ్ నేమ్ ప్రభాకర్ రావు. సో వీరిద్దరూ కలిపి స్టార్ట్ చేసినటువంటి కంపెనీ IMGA కంపెనీ. సో దీనికి సంబంధించి